ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు కొత్తగూడెంలో పర్యటించారు. నాయకులు గూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తగూడెం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వినోద్ రావు తెలిపారు. రామాలయం అభివృద్ధితో పాటు ప్రాచీన స్థలాల పురోభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీని గెలిపిస్తే మోదీ గ్యారంటీ హామీతో అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ అభ్యర్థి వినోద్ రావు అన్నారు. 12,000 కోట్లతోటి రోడ్లు ఇక్కడ ప్రజల్ని ఓటు అడగడానికి ముందు మనం ఏం చేయొచ్చు, అసలు మనం ఎందుకు ఓటు వేయాలి అని మా పెద్దలతోటి అభ్యర్థి ఎవరైనా సరే ముందు అసలు మనకి ప్రణాళిక అనేది ఉండాలి, ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ వారు ఆధ్వర్యంలో కొందరు ఐఐఎం క్యాండిడేట్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి వస్తే ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మంలో ఎంపీ రిప్రజెంటేటివ్ అయితే నరేంద్ర మోడీ గారు 400 పైన మెజార్టీ తోటి వెళ్తున్నారు. నెక్స్ట్ 100 రోజుల డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర రెడీ కూడా హైవేస్ కానీ ఇది మణిహారం లాగా రైల్వే స్టేషన్స్ కొన్ని కోట్లతోటి బాగుపడటం జరుగుతుంది, పార్క్స్ కొన్ని కోట్లతోటి చేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు స్టేట్ ఫండ్స్ అని. మనము ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే అడగకుండానే 12,000 కోట్లు, అంటే రిప్రజెంటేటివ్ లేకుండానే 12,000 కోట్లు ఇచ్చారు. అడుగుతే ఎన్ని ఇస్తారు? ఇక్కడ కనుక సేమ్ రిప్రజెంటేటివ్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మన ఖమ్మం ప్రజల కోసం అవసరాలు ఏమైనా తెలిసి కరెక్ట్ గా 100కి 100%